హలో అండి. మన బ్యాచ్‌లో కాకరకాయ అనగానే కాకరకాయ బాబోయ్! చేదు అనే మాటే ఎక్కువ వింటాం కదా! ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కాకరకాయ వెల్లుల్లి కారం రెసిపీ వాళ్ళకి కూడా హార్ట్ ఫేవరెట్ అయిపోతుందనుకోండి. ఇలా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంక లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా ఒక పావు కేజీ కాకరకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి నేను చూపించిన విధంగా చిన్న చిన్న స్లైసెస్‌గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన ముక్కల్లోంచి గింజలన్నీ తీసేయటం వల్ల చేదు బాగా తగ్గుతుందండి. వెల్లుల్లి కారం కోసం ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 స్పూన్స్ కారపొడి, అలాగే ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని మిక్సీలో వాటర్ వేయకుండా గరుకుగానే గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఒక సాస్ ప్యాన్లో వాటర్ వేసుకొని అలాగే 3 స్పూన్స్ పెరుగు, ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్లైసెస్గా కట్ చేసుకున్న కాకరకాయలన్నిటిని ఇందులో వేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకోండి. అంటే ఒక 80% అంతా కుక్ అవ్వాలండి. మీరు కాకరకాయ ఎప్పుడు చేసినా ఇలా పెరుగులో ఉడకబెట్టడం వల్ల చేదు అనేది మ్యాక్సిమం తగ్గుతుందండి. తర్వాత తీసి పక్కన పెట్టుకొని బాగా డ్రై చేసుకోండి. ఫ్రైయింగ్ కోసం ఒక ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు డ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ముక్కలు లైట్గా క్రిస్పీగా మారే వరకు వేగనివ్వండి. తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని వేసి ముక్కలకి కారం అంతా పర్ఫెక్ట్గా పట్టేలా మిక్స్ చేయండి. ఫ్లేమ్ని లోలోనే ఉంచి కదుపుతూ ఉండండి. కారం పచ్చివాసన పోయి పొడి పొడిగా అయ్యే వరకు వేగనివ్వండి. అంతే, మన కరకరలాడే నో బిటర్ కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.